వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. చూడండి, చిత్రాన్నం చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిత్రాన్నం వైట్ రైస్లో కలుపుకొని శనగగింజ చట్నీ, ఉల్లగడ్డ తాలింపు ఈ చిత్రాన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ చిత్రాన్నం తయారీ విధానం చూద్దాం. పప్పులు, శనగగింజలు, కాస్త లైట్గా వేగిన శనగగింజలు, కొబ్బరి ఇలా తడుక్కోవాలి. అల్లం ముక్కలు, తెల్లగడ్డ ఫ్రైలు తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి వేసి కచ్చాపచ్చగా ఇలా మిక్సీ పట్టి శనగగింజలు, పప్పులు, తెల్లగడ్డలు, రుచికి సరిపడా అల్లం ముక్కలు వేయాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేయాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కాస్త వాటర్ వేసి, ఆప్షనల్ అండి, వాటర్ వేయచ్చు, వేయకపోవచ్చు. ఇలా పేస్ట్ చేసుకోవాలి. నేనైతే కాస్త వాటర్ వేసాను, వీడియో కాస్త మిస్ అయింది. చూడండి, ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చూడండి, కొంచెం కొంచెంగా వేసుకోవాలి, 2 మాటలుగా. ఆయిల్ బాగా హీట్ కావాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సాసులు, కరివేపాకు వేసుకోవాలి. శనగపప్పు, ఉద్దిపప్పు, శనగగింజలు నానబెట్టుకొని వేసుకోవాలి. పోపు దినుసులతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిత్రాన్నం. చూడండి, ఇలా వేయించుకొని పసుపు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. కావాలనుకుంటే ఇప్పుడే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి వేయించేసి నిమ్మకాయ వేసి పక్కకు దించిన అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఎక్కువగా ఇలానే చేస్తాను. ఎప్పుడైనా సమయం చాలనప్పుడు ఇప్పుడు చెప్పిండ్లా అలా ముందు చేసినట్టు చెప్తాను, ముందు చెప్పినట్టు చేస్తాను. చూడండి, ఇలానే పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. నూనె కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇంకా కాస్త నూనె యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి. చూడండి, ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేయాలి. నిమ్మకాయ ముక్కలను నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి, 2 భాగాలుగా. ఇలా నిమ్మ పులుసును పిండుకోవాలి. ఈ నిమ్మ పులుసు ఇప్పుడు గింజలు తీసేసి ఇలా వేసుకోవాలి. చూడండి, నేనైతే గింజలు తీసేసాను. ఒక గింజ పడింది, అది కూడా తీసాను. చూడండి, కాస్త చల్లారినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మ పులుసు వేసుకోవాలి. చేదు లేకుండా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చక్కగా రెడీ అయింది. చాలా రుచిగా ఉంది. ఈ చిత్రాన్నం అయితే పులిహార అంటారు, మా సైడ్ చిత్రాన్నం అంటారు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.